పన్నీర్ కర్రీ ఈజీగా ఇలా చేసేయచ్చు. టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్కి పర్ఫెక్ట్ అనమాట. పన్నీర్ను క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. తగినంత ఆయిల్ వేసుకొని అందులో పన్నీర్ క్యూబ్స్ని వేయించుకోవాలి. పన్నీర్ క్యూబ్స్ని ఆయిల్లో సిమ్లో చక్కగా వేయించుకోవాలి. పన్నీర్ చక్కగా వేగిన తర్వాత పక్కకు తీసేసుకొని అందులోనే కొంచెం ఆయిల్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర మిక్సీ చేసుకొని వేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా కాస్త ఆయిల్లో మగ్గే వరకు వేయించుకోవాలి. ఈ పేస్ట్ మొత్తం ఆయిల్లో చక్కగా ఉడికిన తర్వాత అందులో కాస్త పసుపు, కారం వేసుకోవాలి. ఆ తర్వాత ధనియాల పొడి, ఉప్పు తగినంత జీలకర్ర పొడి కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత వేయించుకున్న పన్నీర్ క్యూబ్స్ ని గ్రేవీలో వేసేసుకొని మొత్తాన్ని చక్కగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 to 10 minutes కుక్ చేసుకుంటే చాలు. టేస్టీ పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకా ఫైనల్ గా పైన కొత్తిమీర చల్లుకోవాలి. కాస్త బటర్ యాడ్ చేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది. ట్రై చేయండి.